రేపు విశాఖలో సీఎం చంద్రబాబు పర్యటించనున్నారు. సాయంత్రం 3:55 ఆయన విశాఖకు చేరుకోనున్నారు. సాయంత్రం 4:15 ఇండియన్ నేవల్ షిప్ డేగాలో మోదీకి సీఎం స్వాగతం పలకనున్నారు. అనంతరం సాయంత్రం 4:45 మోదీతో కలిసి చంద్రబాబు, పవన్ కళ్యాణ్ రోడ్ షో నిర్వహించనున్నారు. సాయంత్రం 5:30 ప్రధాని మోదీ బహిరంగ సభ ఉండనుంది. ఆ తర్వాత రేపు రాత్రి 7:30 చంద్రబాబు విజయవాడకు చేరుకోనున్నారు. రైట్, దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, రేపు చంద్రబాబు నాయుడు విశాఖ పర్యటన విశేషాలేంటి? ఎస్ మూర్తి, రేపు విశాఖ నగరానికి భారత ప్రధాని నరేంద్ర మోడీ రాబోతున్నారు. ఈ సందర్భంగా ఇప్పటికే విశాఖ మొత్తం కూడా అంతా సర్వంగా సుందరంగా తీర్చిదిద్దారు. ఇప్పటికే పోలీసులు కావచ్చు, ఇతర అధికారులు కావచ్చు భారీ ఎత్తున కూడా ఏర్పాట్లు చేశారు. రాష్ట్రానికి సంబంధించిన మంత్రులంతా అక్కడే ఉండి ప్రధానమంత్రి పర్యటన ఏదైతుందో అది విజయవంతం చేయాలని చెప్పేసి ఇప్పటికే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాలు జారీ చేశారు. దీంతో అక్కడ మంత్రులంతా కూడా అక్కడే తిష్ట వేసి మొత్తం ఈ ప్రధానమంత్రి మోడీ పర్యటన విజయవంతం చేయాలని చెప్పేసి కూడా భారీ ఎత్తున కూడా ఏర్పాటు చేశారు. అయితే రేపు ప్రధానమంత్రి చేతుల మీదుగా దాదాపు 2 లక్షల కోట్లకు పైగా శంకుస్థాపనలు, ప్రారంభోత్సవ కార్యక్రమాలు కూడా పీఎం ప్రధానమంత్రి చేతుల మీద కూడా ఈ కార్యక్రమాలు జరగబోతున్నాయి. దాదాపు రాష్ట్రానికి సంబంధించిన దాదాపు 2 లక్షల కోట్లకు పైగా, అంటే అనకాపల్లి పూడిమడక వద్ద దాదాపు 1,85,00,000 కోట్ల రూపాయల పనులు, అభివృద్ధి పనులు, అలాగే ఎన్టీపీసీ గ్రీన్ హైడ్రోజన్ హబ్, అలాగే నక్కలపల్లిలో 1870 కోట్లతో బల్క్ డ్రగ్ పార్క్, అలాగే విశాఖ రైల్వే జోన్, ఇలా మొత్తం పెద్ద ఎత్తున కూడా అభివృద్ధి కార్యక్రమాలు, శంకుస్థాపన కార్యక్రమాలు ప్రధానమంత్రి చేతుల మీదుగా జరగబోతున్నాయి. ఈ నేపథ్యంలో రేపు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా రేపు విశాఖకు పర్యటనకు వెళ్తున్నారు. ఆయన రేపు మధ్యాహ్నం విశాఖకు చేరుకుంటారు. సీఎం చంద్రబాబు 3:55 ప్రాంతంలో కూడా చంద్రబాబు నాయుడు ఇక్కడ చిత్తూరు జిల్లా పర్యటన ముగించుకొని నేరుగా ఆయన అక్కడికి చేరుకుంటారు, విశాఖకు చేరుకుంటారు. దాని తర్వాత 4:15 భారత ప్రధాని నరేంద్ర మోడీ కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, ఇతర మంత్రులతో కూడా ప్రధాని మోడీకి ఘన స్వాగతం పలుకుతారు. దాని తర్వాత సాయంత్రం 4:45 ప్రాంతంలో మోడీతో కలిసి సీఎం చంద్రబాబు నాయుడు, అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా రోడ్ షోలో పాల్గొంటారు. దాని తర్వాత సాయంత్రం 5:30 గంటల నుంచి కూడా ఏదైతే విశాఖలోని ఏయూ ఇంజనీరింగ్ కళాశాల ప్రాంగణంలో బహిరంగ సభకు సంబంధించిన ఏర్పాట్లు చేశారు. దాంతో కూడా అక్కడ ప్రధాని నరేంద్ర మోడీతో పాటు సీఎం చంద్రబాబు నాయుడు, అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, ఇతర బీజేపీ అగ్రనేతలు, అలాగే కూటమి సర్కారుకు చెందిన మంత్రులు కూడా ఈ కార్యక్రమం పాల్గొంటారు. దాని తర్వాత ఈ కార్యక్రమం మొత్తం ప్రధానమంత్రికి వీడ్కోలు పలికాక రాత్రి 7:30 గంటల ప్రాంతంలో సీఎం చంద్రబాబు నాయుడు కూడా విశాఖ నుంచి బయలుదేరి విజయవాడకు చేరుకుంటారు. దాని తర్వాత రాత్రి ఇక్కడే ఉండవల్లి నివాసం చేరుకుంటారు. మొత్తం చూసుకుంటే రేపు విశాఖ పర్యటన ఏదైతుందో, ప్రధానమంత్రి మోడీ పర్యటన ఉందో దాన్ని విజయవంతం చేసేలా కూడా ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు మొత్తం కూడా ఆ మంత్రులు, అధికారులు మొత్తం కూడా సర్వం సిద్ధం చేశారు. రేపు ప్రధానమంత్రి మోడీకి ఏదైతే కార్యక్రమాలు ఉన్నాయో, అభివృద్ధి శంకుస్థాపన కార్యక్రమాలు ఉన్నాయో వాటికి సంబంధించి కూడా అన్ని ఏర్పాట్లు చేశారు. భారీ ఎత్తున పోలీసు భద్రతా చర్యలతో పాటు ఇతర అధికారులు, మంత్రులంతా కూడా అన్ని ఏర్పాట్లు చేశారు. రోడ్ షో కూడా విజయవంతం చేయాలని చెప్పేసి కూడా ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు కూడా అన్ని ఏర్పాట్లు చేశారు. మూర్తి, థ్యాంక్ యూ శ్రీనివాస్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్.